శ్రీగురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జీవితంలో మనకు ఒక్కసారైనా గురు అనుగ్రహం లభిస్తే దాని ఫలితం ఏ విధంగా ఉంటుందో, గురు అనుగ్రహం వల్ల మనం ఏ విధంగా రక్షింపబడతామో ఈ వీడియో ద్వారా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. వీడియో నచ్చినట్టయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. పరమాచార్య స్వామి వారు ఎక్కడ బస చేసినా అక్కడ భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. కొంతమంది భక్తులు తరచుగా మహాస్వామి వారిని దర్శిస్తూ ఉంటారు. మహాస్వామి వారికి కూడా వారు తెలుసు. ఒకరోజు తరచుగా మహాస్వామి వారిని దర్శించే ఒక ముసలావిడ శ్రీమఠానికి వచ్చింది. తన వంతు రాగానే మహాస్వామి వారికి నమస్కారం చేసి వారిని దర్శించుకుంది. పరమాచార్య స్వామి వారు ఆ ముసలావిడను ఆశీర్వదించి ఒక పళ్ళెంలో కొన్ని పళ్ళు ఉంచి ప్రసాదంగా తీసుకోమన్నారు. ఆవిడ ఆ పళ్ళెం తీసుకొని పళ్ళు తీసుకుంటూ ఒక చిన్న దవనం తీగని చూసింది. ఆ పళ్ళెంలో ఆవిడ ఆ దవనాన్ని పక్కకు పారేసి పళ్ళని తీసుకోబోయింది. మహాస్వామి వారు దీన్ని చూసి, ఎందుకు ఆ దవనాన్ని పారేశావు? అది నీకు ఉపయోగపడుతుంది, తీసుకో అని అన్నారు. ఎందుకు మహాస్వామి వారు ఇలా అంటున్నారో అని ఆవిడ ఒక్క నిమిషం ఆశ్చర్యపోయి మరొక మాట మాట్లాడకుండా వెంటనే ఆ దవనాన్ని తీసుకొని జాగ్రత్తగా తన వద్ద దాచుకుంది. దర్శనానంతరం ఆవిడ మఠాన్ని వదిలి తన ఊరు చేరుకోవడానికి బస్టాండ్కు వెళ్ళింది. తను ఎక్కవలసిన బస్సు రాగానే బస్సులోనికి ఎక్కి కూర్చుంది. అలా కూర్చోగానే ఆవిడకు కొద్దిగా నీరసంగా అనిపించి నిద్రలోకి జారుకుంది. ఆ ముసలావిడ పక్కన కూర్చున్న ఆవిడ మంచిది కాదు. నిద్రపోతున్న ఆ ముసలావిడ సంచి నుండి పర్సును దొంగిలించింది. కండక్టర్ టికెట్ ఇవ్వడం కోసం వచ్చినప్పుడు ఆ ముసలావిడ నిద్రలేచి డబ్బివ్వడం కోసం పర్సు వెతకగా అది కనిపించలేదు. పక్కన కూర్చున్న ఆవిడ చేతిలో తన పర్సు చూసి కోపంతో, ఆ పర్సు నాది, నువ్వు దొంగిలించావు అని గొడవ పెట్టుకోసాగింది. కానీ ఆవిడ ఈ ముసలావిడను గదమాయిస్తూ ఆ పర్సు తనదని, అందులో ఎంత డబ్బుందో కూడా సరిగ్గా చెప్పింది. ఇప్పుడు కండక్టర్ ఇబ్బందిలో పడ్డాడు. అది ఎవరి పర్సో తేల్చుకోలేకపోతున్నాడు. అకస్మాత్తుగా ముసలావిడకి ఏదో స్ఫురించినట్టు కండక్టర్తో అందులో డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఏదో ఉందని, అదేంటో ఆవిడను చెప్పమని అడిగింది. ముసలావిడ చెప్పిన మాటలు విని ఆ పర్సు దొంగిలించిన ఆవిడ నోట మాట రాక బేలమొహం వేసింది. అప్పుడు ముసలావిడ కండక్టర్తో అందులో చిన్న దవనం తీగ ఉన్నది, కావాలంటే చూసుకోమని చెప్పింది. కండక్టరు పర్సు తీసి చూడగా అందులో చిన్న దవనం ముక్క కనిపించింది. అప్పుడు ఆ పర్సు దొంగిలించిన ఆవిడ తన తప్పును ఒప్పుకుంది. ఆ ముసలావిడ ప్రార్థన మేరకు ఆమెను శిక్షించకుండా క్షమించి వదిలేశారు. పరమాచార్య స్వామి వారు ఆ చిన్న దవనం ముక్కని పారేయొద్దని ఎందుకు అన్నారో అప్పుడు అర్థమైంది. మనస్సులోనే మహాస్వామి వారికి నమస్కరించుకోగానే తన అలసట దూరమయ్యి క్షేమంగా తన ఊరు చేరుకుంది. మరొక సంఘటన. ఒకరోజు ఒక భక్తుడు పరమాచార్య స్వామివారిని దర్శించుకొని స్వామివారితో, స్వామి, గురువు అనుగ్రహం లేకపోవడం వల్ల మా అమ్మాయి పెళ్లి ఆలస్యమవుతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మాకు ఏం చేయాలో తోచట్లేదు అని దిగాలుగా మహాస్వామి వారికి చెప్పుకున్నాడు. శ్రీమఠం భక్తుడు తెడియూరు వంచి అయ్యర్ అక్కడే నిలబడి ఉన్నాడు. వెంటనే అతన్ని స్వాంతానుపరుస్తూ ప్రేమతో, నువ్వు చెబుతున్నది తప్పు. గురు కటాక్షం లభించింది. నువ్వు ప్రత్యక్ష గురుస్వరూపమైన పరమాచార్య స్వామి వారి సన్నిధికి వచ్చావు కాబట్టి నీకు పూర్తిగా గురు కటాక్షం లభించింది. కాబట్టి ఇక ఏ అడ్డంకులు ఉండవు. మీ అమ్మాయి వివాహం త్వరలోనే జరుగుతుంది అని చెప్పారు. అవని మాసంలో ఇంకా 15 రోజులే మిగిలి ఉన్నాయి. మరి ఈ అవని మాసం ముగిసే లోపల వివాహం ఎలా జరుగుతుంది? ఎందుకంటే తరువాత వచ్చే పురట్టాసి, ఐప్పసి, కార్తిగై, మార్గలి మాసాలు దాటిన తర్వాతనే పెళ్లి విషయాలు మాట్లాడుకోగలం. ఇలా మనసులో పరిపరి విధాలుగా ఆలోచిస్తున్నాడు ఆ అమ్మాయి తండ్రి. పరమాచార్య స్వామి వారి అనుగ్రహ వీక్షణం, సమ్మతం వంచి అయ్యర్ మాటల ద్వారా కలిగింది. ఆశ్చర్యంగా అనుకోకుండానే 2 రోజుల తర్వాత నిశ్చితార్థం జరిగింది. కొద్ది రోజులలోనే మాంగళ్యధారణ వేడుక కూడా జరిగిపోయింది. కొత్త పెళ్లి జంటను తీసుకుని వచ్చి ఆ భక్తుడు పరమ సంతోషంతో మహాస్వామి వారికి సాష్టాంగం చేశాడు. లేచి నిలబడి స్వామివారికి నమస్కరించి, ఇంత త్వరగా పెళ్లి నిశ్చయం అవ్వడం వల్ల నేనే స్వయంగా వచ్చి ఈ విషయం మీకు చెప్పలేకపోయాను వీర్యవా, నన్ను క్షమించండి. కేవలం మీ కరుణా కటాక్షం వల్ల మాత్రమే మంచి ఇంటి నుండి అబ్బాయి లభించాడు. ఇంత త్వరగా పెళ్లి కూడా జరిగిపోయింది అని
ఆనందంతో చెప్పుకున్నాడు. ఎప్పటిలాగే మహాస్వామివారు చెయ్యెత్తి వారందరినీ ఆశీర్వదించి పంపారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.